అయితేనాయన భూమి పూలకు పుట్టక ముందు ఓంకారం అనే శబ్దం వచ్చిందట. అలా ఓంకారం అనే శబ్దం అయినా అలా అతిశక్తి జన్మాలైందట. అమ్మ భూమి పూలక పుట్టక ముందమ్మా ఓంకారం అనేది సదా అవుతుందా. మూలకం పుట్ట ముందు ఓంకారం అనే శబ్దం పుట్టిందట. అలా ఓంకారం అనే శబ్దంలోనైనా అలా అది చెట్టు జన్మాలైందనుకో. చెట్టునైనా ఉన్నామంటే నీళ్ళు లేదు, తిన్నామంటే ఆహారం లేదట. ఊరు లేని పాటి మీద ఏరు లేని మర్రి అంతరాన్ని 3 పడవలు కలిసింది. ఆ 3 పడవల మధ్య చక్కగా గూడు కడుతుంది. అమ్మ కుర్రెక్క అది తింది మసూరే తిన్నామా ఇప్పుడు వెక్క తీసి కూడు కట్టుకుని ఎడమరక చాటేసుకుని చక్కగా కూడు పెట్టుకుని అమ్మ అంతడికి ఇద్దరికి చెట్టును పెట్టినారా. 12 తగాలే ప్రయాణ అమ్మ 12 తగాల ప్రయాణమా ఇద్దరు జరుగుతా ఉన్నట. అమ్మ పోతూ గాలి చెట్టి పొల్లాడే లేనమ్మా గాలి అలా చిత్రైనా పోతుగాలి చెట్టు పొలకరంపుకు వచ్చింది. ఆడగాలి చెట్టు అడుగుతా ఉన్నది. అమ్మ మనగా గాలనగా అమ్మా అమ్మా ముచ్చటగా 3 గుడ్లు పెడుతుంది. పున్నానికి ఒక గుడ్డు కూనుకుని పెట్టింది. ఆ మాసం ఒక గుడ్డు ఆనుకుని పెట్టి సరిత ఒక గుడ్డు చల్లగా పెట్టి అమ్మ 3 గుడ్ల మీద వెయ్యాలే వెయ్యాలా అలా ముట్టడిగా 3 గుడ్ల మీద తిరుగుతా ఉన్నదట. అందులో గుడ్లైనా ఆ ప్లేస్ ఒక గుడ్డు అవనిచ్చిందట. 2 గుడ్ల మీద తిరుగుతా ఉన్నది. అందులో గుడ్లైనా కాలు కరిగిముట్టు కింద పడిపోయిందట. కింద పేడిపోయి 3 ఏవతయింది. పై పేడిపోయి
ఆకాశమైంది మయ్యని పాకుండా సూర్య చంద్రులు అయ్యారు అలా చుట్టూ రాజులు అలా చుక్కలు అలా ఒట్టుగుంటు మీద తిరుగుతా ఉన్నది ఆ ఒట్టుగుంట్లో ఎడ జన్మలయ్యరా విష్ణుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ముగ్గురు జన్మాలకు వచ్చిరట కన్నా తల్లి ఆది చిత్రైన త్రిమూర్తులు ముగ్గురిని అతి గారవంగా పెంచుతా ఉన్నది అమ్మ గిన్నెలే పాలేసి అక్కలే వేసి పాడుతా ఉన్నారు ఎన్నదన్నవారు వెళ్తా ఉన్నారట లేకపోతే వీళ్ళకి సడివీడు బొమ్మ పిల్లల వాళ్ళు అడివీడు అంతరికి ఇంతరికి పెరిగి పెద్దవారు ఏదట అలా కొంతకాలం గడిచాక కన్నా తల్లి ఆది దగ్గరకు వచ్చి ఓయమ్మ హలో అమ్మాయమ్మ నేర్చుకున్నాం మాకు ఎవరి రాజ్యాలు వాళ్ళకి ఎలుగుపట్టినట్టు మా రాజ్యాలు మేము ఎలుకుంటామా అలానగానే ఇక అది చిత్రైన ముందుగా బ్రహ్మదేవునిగా కలిసి బ్రహ్మన్న పట్టాలు బ్రహ్మాది మా బ్రహ్మాది బ్రహ్మదేవుడికి ఇచ్చింది వైకుంఠ బట్టలాది విష్ణుడికి ఇచ్చిందట కైలాస బట్టలాది శంకరుడికి ఇచ్చింది త్రిమూర్తులు ముగ్గురునైనా ఎవరి రాజ్యాలు వెళ్తా ఉన్నారు అలా కొద్ది కాలం గడిచాక కన్నా తల్లి ఆది శక్తినైనా ఒళ్ళు మమ్మర కల కామలు వచ్చేసి కామట తిరుగుతా ఉన్నట 4 రాజ్యాల పాలక అన్ని చూసింది ఎక్కడ మగ పురుషుడు కానహడలేదు ఆలోచించినారు గడి చెప్పు నేను సృష్టించిన ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు ఆ ముగ్గురు త్రిమూర్తుల్లోకి వెళ్ళి నా కామాలు తెచ్చుకుంటాను నన్ను తాళ్ళు ఎత్తమంటాను అలాగన్నైనా ఇక ఆది శక్తి ముందుగా ఎక్కడ వెళ్తున్నా బ్రహ్మేంద్ర పటాలమా